నమస్తే. నా పేరు పెళ్ళూరు కృష్ణరాజ, గృహవాస్తు సిద్ధాంతిని. ఈరోజు క్రాస్ స్థలంలో సెప్టిక్ ట్యాంకులు, కారు షెడ్లు అంటే క్రాస్ స్థలం అంటే స్థలాన్ని 90 డిగ్రీస్ కానీ మూలమట్టానికి తిప్పినప్పుడు కొన్ని క్రాసులు పోతుంటాయి. ఉదాహరణకి తూర్పు, పడమర, దక్షిణం, ఉత్తరం. ఈ స్థలానికి ఆగ్నేయము క్రాస్ పోయింది. ఈ క్రాస్ స్థలాన్ని వదిలేయమని శాస్త్రం చెప్పుంది. లేదా పక్కవాడికి పనికొచ్చే పనికైతే వాళ్ళకి కలిపేయమని చెప్పుంది. అంతేగాని ఈ స్థలాన్ని ఆక్రమించుకొని దాంట్లో సెప్టిక్ ట్యాంక్ కట్టమని ఏ శాస్త్రము చెప్పలేదు. అలా కట్టడం వల్ల ఆగ్నేయము పెరిగిన దోషం వస్తుంది. పూర్తి హక్కులు వదిలేసుకుంటే ఆగ్నేయం పెరిగిన దోషం పోతుంది. కొన్ని స్థలాలకి నైరుతి పెరిగిన దోషం వస్తుంది. ఈ నైరుతి పెరిగినప్పుడు దీంట్లో కొందరు ఏం చేస్తున్నారంటే కారు షెడ్లు పెడుతున్నారు. అప్పుడు నైరుతి పెరిగిన దోషం పాల. ఈ స్థలము పక్కవాడికి పనికొచ్చే పని అయితే పూర్తిగా వదిలేయటం కానీ లేదా బజారుకి హక్కు లేకుండా వదిలేయటం కానీ చేయాలి. కొన్ని స్థలాలకి వాయువు పెరిగిన దోషం వస్తుంది. దీంట్లో కూడా ఈ వాయువు పెరిగిన దోషంలో సెప్టిక్ ట్యాంకులు మరికొందరు అంగళ్ళు ఇలా పెడుతున్నారు. ఇలా పెట్టడం వల్ల అనేది కూడా దోషం వస్తుంది. ఈ స్థలాన్ని పక్కవాడికి వదిలేయటం కానీ లేదా బజార్కి నీ హక్కు లేకుండా బజార్కి వదిలేయటం కానీ చేయాలి. కొన్ని స్థలాలకి ఈశాన్యము విపరీతంగా పెరిగిపోవటం వల్ల దాంట్లో ఆ స్థలాన్ని కట్ చేసి ఈ పెరిగిన ఈశాన్యం, అది తూర్పు ఈశాన్యం కావచ్చు, ఉత్తర ఈశాన్యం కావచ్చు, దేంట్లోనైనా కారు షెడ్లు కానీ షాపులు కానీ ఇలా కడుతున్నారు. ఇలా కట్టమని ఏ శాస్త్రము చెప్పలేదు. కాబట్టి ఇలా చేయటం వల్ల కొన్ని ఇబ్బందులు, కొన్ని అనారోగ్యాలు వచ్చేదానికి ఆస్కారం అనేది ఉంటుంది. ఉదాహరణకు ఆగ్నేయం పెరగటం వల్ల స్త్రీకి అనారోగ్యము, ఆర్థిక ఇబ్బందులు జరిగేదానికి ఆస్కారం ఉంటుంది. నైరుతి పెరిగినది వల్ల యాక్సిడెంట్లు, అప్పుల పాలు అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. వాయువు పెరగటం వల్ల ఇంట్లో స్థానచలనం ఉండదు. డబ్బు గాల్లో పాలపిండిలాగా ఖర్చు అయిపోతుంది. అలాగనే ఈశాన్యం ఎక్కువగా పెరగటం వల్ల, అంటే అది తూర్పు ఈశాన్యం కావచ్చు, ఉత్తర ఈశాన్యం కావచ్చు, ఎక్కువగా పెరగటం వల్ల దీనివల్ల కూడా దైవభక్తి నశించిపోయి కొన్ని ఇబ్బందులు జరిగేదానికి ఆస్కారం ఉంటుంది. స్థలాన్ని పూర్తిగా వదిలేసేసి హక్కు లేకుండా ఏర్పాటు చేసుకున్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు రావు. నమస్తే.